పోలవరం రాజకీయాల్లో కలకలం రేగింది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఓ జనసేన కార్యకర్త దాడికి యత్నించాడు. మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఏలూరు జనసేన నాయకుడు బొత్స మధు ఎమ్మెల్యేపై దాడి చేయబోయాడు. పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాడి చేసిన కార్యకర్తను పక్కకు లాక్కెళ్లారు. పార్టీలో కొందరు నాయకులు, పెత్తందారులు తనపై కావాలని దుష్ప్రచారాలు చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారని చిల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్త దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలవరం రాజకీయాల్లో కలకలం రేగింది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఓ జనసేన కార్యకర్త దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరు జనసేన నాయకుడు బొత్స మధు ఎమ్మెల్యేపై దాడి చేయబోయాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అసలు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలవరం కాన్స్టిట్యున్సీలో జన సైనికుల మధ్య మరోసారి ఈ గొడవలో మరోసారి బట్టబయలయ్యాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు ఏంటంటే ఇది బహిర్గతం కాకుండా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలోనే వీళ్ళ విషయాలను ఇలా బయట పెట్టుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ గొడవ చూసుకుంటే ఏలూరు జనసేన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన వర్గంతో కలిసి ఏలూరు చేరుకున్నారు. అయితే కరాటం సాయి అనే ఇంకో జనసేన నాయకుడు ఈ దాడికి పాల్పడి ఇట్లా దాడికి చేయించాడని చెప్పి ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అయితే మనం చూసుకుంటే కనుక జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ అనే కమిటీ ఏలూరు జిల్లాలో పర్యటిస్తుంది. అయితే దీనికి సారథ్యం రాజానగరం ఎమ్మెల్యే సారథ్యం వహిస్తున్నారు. అయితే మొన్న 3 రోజుల క్రితం ఈ కమిటీ పోలవరం కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి అక్కడున్న నాయకులు, అదేవిధంగా కార్యకర్తల నుంచి సమాచారం సేకరణ అలాంటి చేసే క్రమంలో ఈ కరాటం సాయి అనే వ్యక్తి ఈ రాజానగరం ఎమ్మెల్యేని నేరుగా తీసుకొచ్చి అతను ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి పోలవరం కాన్స్టిట్యున్సీలోకి అడుగుపెట్టిన తర్వాత నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఏంటని చెప్పి పోలవరం ఎమ్మెల్యే కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రాజానగరం ఎమ్మెల్యే ఏలూరులో ఈ కార్యక్రమానికి వచ్చారని చెప్పి తెలుసుకుని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మరో 400 మందితో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఏలూరు జనసేన కార్యాలయానికి తరలి వచ్చిన తర్వాత తన సంబంధించిన పత్రాలను అతను ఎవరెవరిని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా స్థానిక సంస్థలో ఎవరికి మనం కేటాయించాలి అనే దాని మీద కూడా రాజానగరం ఎమ్మెల్యేతో మాట్లాడి, అదేవిధంగా ఏలూరు జిల్లా జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడుతో కూడా కలిసి అతను మాట్లాడటం జరిగింది. ఇది జరిగిన తర్వాత చిర్రి బాలరాజు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఏలూరు జన సైనికుడు మధు అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద ఒక్కసారిగా దాడికి ప్రయత్నం చేశాడు. అది ఊహించిన పరిణామాలు ఏంటంటే అసలు ఒక ఎమ్మెల్యే మీదే ఇటువంటి దాడికి పాల్పడటం అనేది చాలా దారుణమైన విషయం. అయితే జన సైనికులు ఇలాంటి దాడులు పాల్పడటం ఏంటని చెప్పి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా ఆరోపణలు చేశాడు. అయితే తన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు అసాధారణము. అయితే వీటికి ఎటువంటి ఆధారాలు లేకుండానే నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పెత్తందారుల మాటలు, పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న కొంతమంది పెత్తందారుల మాటలు వినకపోవటం వల్లే నా మీద ఇలా దుష్ప్రచారం చేస్తూ నన్ను బదనాం చేస్తున్నారని చెప్పి బాలరాజు మాత్రం ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే నా మీద ఇటువంటి దాడులకి పాల్పడుతుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని చెప్పి అతను ఆరోపణలు గుప్పిస్తున్న పరిణామంలోనే ఇది అదే పెత్తందారులు వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటేనే మాలాంటి సామాజిక వర్గాన్ని ముందుకు నడిపిస్తారు. లేదు వాళ్ళ మాటలు వినకపోవటం వల్ల
మాపై ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం, మాపై ఇటువంటి దాడులు చేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఎమ్మెల్యే బాలరాజు మాత్రం ఆరోపణలు చేస్తారు. అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా సరే దానికి నేను శిరసావహించి నేను ప్రతి ఒక్కటి నేను చేస్తాను. అది ఇటీవల కాలంలో ఏంటంటే చిర్రి బాలరాజు మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్కును ఇన్ఛార్జి మినిస్టర్ అతనికి కూడా వీళ్ళు బాలరాజు తన మొర పెట్టుకున్నారు. అయితే జరిగిన విషయాలన్నిటిని వాళ్ళకి కూలంకుషంగా చెప్పడం జరిగింది. అయితే ఈ పరిణామాల్లో నాపై ఇటువంటి దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసము అని చెప్పి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మాత్రం ఆరోపణలు చేస్తున్నాడు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సంజయ్.